షాన్ 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 అరే మేడం మీరేంటి ఇక్కడ? నేను రెంట్ కట్టాను కదా. నా ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని నేను విన్నాను. నా ఇంట్లో ఏం చేస్తున్నారు? మ్యామ్ ఏం చేయబోతున్నావు? ఇక్కడ నేను తప్ప వేరెవరు లేరు. ఇలా చూడండి, నేను గేమ్ మాత్రమే ఆడుకుంటున్నాను అంతే. నేను ఫూల్ అనుకుంటున్నావా నువ్వు? మ్యామ్ నేను చెప్తున్నాను కదా ఇంట్లో ఎవరు లేరని. మీరేం చేస్తున్నారు? మ్యామ్ మ్యామ్ నేను చెప్పేది వినండి, ఇక్కడ ఎవరు లేరు. మేడం ఇక్కడ ఎవరు లేరని చెప్తున్నాను కదా, ఎందుకు పాయింట్ చేస్తున్నారు? మ్యామ్ మీరు ఇక్కడ వచ్చుండకూడదు. ఇదంతా ఏంటి? అవును, ఇదంతా ఎవరు షాన్? ఇంత దూరం వచ్చేశారు, ఇంకా తట్టుకోలేరు. నేను చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేస్తాను. ఈ పాటికి వచ్చుండాలే, బాగా లేట్ అయిపోయింది. చారు ప్రాబ్లం ఏం లేదు కదా? వాట్? ఎక్కడ ఏం ప్రాబ్లం లేదుగా? నాకెలా తెలుసు? ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాధ్యతలు ఇచ్చారో వాళ్ళ దగ్గర వెళ్ళండి. నన్నెందుకు అడుగుతున్నారు? ఇంకా రాలేదా? కానీ టైం అయింది. ఈ ప్రశ్నలన్నిటినీ నేనే మిమ్మల్ని అడగాలి, మిస్ రుషాలి. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు షారు. బాస్తో నువ్వు ఇలా మాట్లాడకూడదు. నేనేంటని చూస్తాను. వాస్ మై ఫుట్. ఏంటిది? 1వ నంబర్ ఫ్రాడ్, మోసం చేసేదానా? నిన్ను నా మనిషి అనుకున్నాను. నువ్వు నన్నే మోసం చేసి నా సిగ్నేచర్ తీసుకొని ఇంటిని కొనేసావా? నా ఆఫీస్లో డీప్ ప్రమోషన్ ఇచ్చావు. నీకు నెమ్మది దొరకలేదా? ఇలా చూడు, ఇలా చూడు, నిన్నేం చేస్తానో చూడు. నేను కోర్టుకు వెళ్తాను. నువ్వు కోర్టుకు వెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, లేదంటే గట్టిగా అరువు. నాకు ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే ఈ ఇల్లు నాకే సొంతం. నువ్వు ఒక పని చెయ్యే, నీ మూటముళ్ళు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ నౌ. చారుని అయిన వాళ్ళే పరువు తీసి ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. ఇలా జరిగితే ఎవరైనా మర్చిపోతారా? కాదు కదా. అలాగే చారు కూడా మర్చిపోలేదు. నేను ఖచ్చితంగా నీ మీద పగ తీర్చుకుంటాను. నాకు ఒక్కసారి సందర్భం దొరికితే చాలు. గమనించు, నీ కథని నేను అంతం చేస్తాను. సమాజ్ ఫోనే తీయటం లేదే, దాంతో బస్సు కూడా ఇంకా రాలేదు. అదిగో మొత్తానికి బస్సు వచ్చేసింది. ఏ బస్సు పిక్చర్ పంపించారో ఆ బస్సు ఇది కాదే. షాన్, హాయ్. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఈ బస్సులో నువ్వు వస్తున్నావు, సుమిత్ ఎక్కడున్నాడు? అది నిన్న నైట్ సుమిత్కి యాక్సిడెంట్ జరిగింది, అందుకే బాస్ నన్ను బదులుగా పంపించారు. నా దగ్గర తోక ఆడించుకో.
ఐఎమ్ వాచింగ్ యూ. మై ప్లెషర్. అందరూ బస్సులో ఎక్కండి. ఇలా చూడు, ఈ రోజు నుంచి రోజులంతా కౌంట్ చేస్తూ ఉండు. నౌ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నీతో పాటు చాలా విషయాలు జరగబోతుంది. దేని గురించి ఆలోచించే అవసరం లేదు. అంతా ప్లాన్ చేసినట్టుగా జరుగుతుంది. రేపటి ట్రిప్ నేనే వెళ్తాను. నా వర్క్ని ఇక్కడ ఫినిష్ చేయాలని ఈ కంపెనీలో జాయిన్ చేశాను. శ్యామ్, అలా ఏం పని? వావ్, వెనక నుంచి నేను మాట్లాడే విషయం గురించి వింటున్నావా? వింటున్నాను. ఎందుకంటే నా కంపెనీకి నేను ద్రోహం చేయను. ద్రోహం చేయడానికి కూడా నేను ఒప్పుకోను. నీ బండారాన్ని నేను బయటకు తీసుకొస్తాను. రిమెంబర్ దట్. అలాగా? యా. ఏమని చెప్తావు? ఏం చెప్తావు? షాన్ ఈ కంపెనీకి వ్యతిరేకంగా మోసం చేయాలనుకుంటున్నాడా లేక ప్లాన్ చేస్తున్నాడా? నీ దగ్గర ఎటువంటి ఆధారం ఉంది? నువ్వు నన్ను ఏం చేయలేవు, అర్థం చేసుకో. నువ్వు కాన్ఫరెన్స్కి ఎలా వస్తావో నేను చూస్తాను. రియలీ? ఆట ఆడేది ఇప్పుడే మొదలెట్టాను. రంగంలో కలుద్దాం. జతిన్, ఎంతసేపుగా నీకోసం చూస్తున్నాను. నువ్వేమనుకున్నావు? బాయ్ చెప్పకుండా పోతావా? ఇదిగో. థ్యాంక్ యూ. ఐ రియల్లీ మిస్ యూ. అక్కడ రీచ్ అయిన వెంటనే కాల్ చేయి, సరేనా? నా మీద నీకు అంత ప్రేమనా? నా ప్రాణాల కన్నా ఎక్కువ. నాకు మాత్రం వీలవుతే నిన్ను ఎప్పుడూ నా కళ్ళ ముందే పెట్టుకుంటాను. ఈ మీటింగ్ త్వరగా పూర్తి చేసి వస్తాను. ఆ తర్వాత మన పెళ్లి పనులు చూద్దాం, సరేనా? మేడం, బండిలో ఎక్కండి. దొంగ విధవా. సరే, నేను త్వరగా వస్తాను. ఓకే, ఓకే, బాయ్. ఈ బస్సు రిటర్న్ వస్తేనే కదా నీకు నాకు పెళ్లి జరుగుతుంది. నువ్వు పోలీస్కి నేను నిన్ను కొడతానని ఎందుకు చెప్పావు? చాలా నొప్పిగా ఉంది కదా. ఎందుకని ఇలా చేస్తున్నావు? పోలీసుల దాకా వెళ్లాల్సి వచ్చింది చూడు. కనికారమే లేకుండా నిన్ను కొట్టారు కదా. అది సరే గాని ఇప్పుడు చెప్పు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావని ఇకపై నాతో చెప్తావా? పెళ్లి చేసుకోనని చెప్తావా? చెప్పరా బేబీ. చెప్పను. ఐ లవ్ యూ సో మచ్. ఇదంతా పనికిరాదు. నేను ఒకటి చేస్తాను. పసుపేసి పాలు తీసుకొస్తాను. అది త్వరగా ఆరిపోతుంది, సరేనా? పైగా జతిన్ ఇచ్చిన మాటని పూర్తి చేస్తాడు. అతను రుషాలిని వదిలిపెట్టడు. ఇంకా నువ్వు నన్ను ఎప్పటికీ యూజ్ చేసుకోలేవు. సీ యూ ఇన్ హెల్. కానీ ఇంకా 30-40 ఏళ్ళు తర్వాత ఈ ముగ్గురులో ఎవరు రుషాలిని చంపి పగ తీర్చుకోబోతున్నారు? సమాధానం ఉందా? ఇక్కడ కాన్ఫరెన్స్కి లేట్ అవుతుంది, కానీ బుద్ధి లేని వాళ్ళకి ఆకలేస్తుందంట.
ఇలా చూడు, చాలా ఎక్కువ ఆలోచించకు. ఏదైనా తిను. మనం వెళ్ళడానికి ఇంకా 5-6 గంటలు కూడా పట్టొచ్చు. నేను ఏం చెయ్యాలి ఏం చేయకూడదని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, నేను నిన్ను నోటీస్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి పోరా. ఇది ఏంటిది? భోజనం మేడం. చెప్పకుండా తీసుకొచ్చారు? అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నయం, ఇక్కడ బస్సుని ఆపారు. నాకేమో పిచ్చ ఆకలి. ఆహా, ఉండదా మరి? ఆఫీస్ స్పాన్సర్ చేస్తే వీడు 5 సార్లు కూడా తింటాడు. మనకి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. దీన్ని ఈరోజే లేపేయాలి.
బాడీ ఎక్కడుంది? సార్ లోపల స్టోర్లో. దయా, బాడీని ముందుగా ఎవరు చూశారు? సార్ మదన్. మీరే ముందు చూశారా? సార్ స్టోర్ రూమ్లో గ్రాసరీ తీస్తానికి వెళ్ళానండి, అక్కడ చూశాను. ఈ గోధుమ పిండి ఎక్కడుంది అసలా? గోధుమ పిండి ఎక్కడా? పెట్టే ప్రదేశాన్ని ఎప్పుడు మారుస్తూ ఉంటారు. అరే ఇక్కడుంది. ఇంతకీ దీనిపైన ఎవరో ఉల్లిపాయల మూటను అసలు పెట్టి ఉంటారు. తను తెలుసా? సార్ ఈమె బస్సులో వచ్చింది మేడం. బస్సులో వచ్చారా? అలా అయితే మీకు వాళ్ళు తెలుసా? సార్ కొంతసేపు ముందల మేడం వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో భోంచేస్తానికి ఇక్కడికి వచ్చారు. తర్వాత మీ టీం వాళ్ళు వెతికారు కానీ దొరకలేదు. తను వాష్రూమ్లో లేదు. డాబాలో కూడా లేదు. సూపర్. వాష్రూమ్లో లేదు, డాబాలో లేదు, ఫోన్ కూడా వెళ్ళట్లేదు. రుషాలి ఇంతగా ఎందుకు కేర్లెస్గా ఉంది? కాన్ఫరెన్స్కి టైం అవుతుంది. ఒక విషయం చేద్దాం, తను ఉండని మనం అందరూ వెళ్ళిపోదాం. సరే పదండి. అరే రుషాలి లేకుండా ఎలా వెళ్తావు? చారు, ఇక్కడ మా అందరికంటే నువ్వే సీనియర్వి. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేయి, ఏం చేద్దామంటావు? ఐ థింక్ నేను వెళ్ళేది మంచిదనుకుంటా, లేకపోతే అందరూ కాన్ఫరెన్స్ని మిస్ చేస్తారు. బస్ నెంబర్ చూసారా? ఏం కలర్ బస్సు? తెలుపు పసుపు చేరిన కలర్ సార్. బండి నెంబరు XM032390. సార్ ఉన్న అన్ని చెక్ పోస్టులకి, అన్ని ట్రాఫిక్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం సార్. బస్సును వెంటనే ఆపుతారు వాళ్ళు. ఈ అమ్మాయి ఆఖరిగా ఎటు సైడ్ వెళ్ళింది మీరు ఎవరైనా చూసారా? లేడీస్ బాత్రూమ్కి వెళ్ళారు సార్. లేడీస్ వాష్రూమ్ కా? దయా సార్, చివరికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయి లేడీస్ వాష్రూమ్కి వెళ్ళిందని చెప్తున్నారు. కానీ తను స్టోర్ రూమ్లోకి ఎలా వచ్చింది? అది ఎలా సాధ్యమవుతుంది? అసలు స్టోర్ రూమ్లో తనకేం పని? అది కాకుండా తను ఇక్కడికి రాకముందే చనిపోయిందా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక చనిపోయిందా? చనిపోయిన తర్వాత ఇది జరుగుంటే తన బాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఉండాలి. అలాంటప్పుడు బాడీని ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చుంటారు కదా. లేదు లేదు లేదు, ఇందులో ఏదో ఒక పెద్ద కన్ఫ్యూజ్గానే ఉంది. ముందుగా లేడీస్ వాష్రూమ్ని చెక్ చేయాలి. వైట్ బటన్. ఈ బటన్ తింది కాదే. సార్ బాత్రూంలో టిష్యూ ఉంది, ఇందులో లిప్స్టిక్ మరకుంది, కానీ ఈ మార్క్ ఆ అమ్మాయిది కాదనుకుంటా. అదే ఈ వాష్రూమ్నంతా ఎవరు వాష్ చేస్తున్నారు? ఈమె సార్ ఆమె బిందియా. బిందియానా? బిందియా ఇటు రామ్మా. ఇలా రామ్మా, భయపడద్దు. బాత్రూంలో మొత్తం నువ్వేనే వాష్ చేసేది? సరే చెప్పు, అసలు నువ్వేం చూసావు? సార్, నేను ఏది చూడలేదు. నేను చూసుంటే ముందే మీకు చెప్పేదాన్నిగా. నేను దాబాలో తినడానికి వచ్చేసాను. చూడు, ఆ అమ్మాయి వాష్రూమ్కి వచ్చిన తర్వాతే ఇదంతా కూడా జరిగింది. నువ్వు మాత్రం ఏమీ చూడలేదా? హత్య జరిగేటప్పుడు నేను చూడలేదు సార్. కానీ ఆ మేడం వెనక ఇంకో మేడం వెళ్ళడం చూశాను. తర్వాత నువ్వేం చూసావు? నేను ఒక వ్యక్తిని చూశాను. బ్లాక్ కార్లో తప్పించుకొని వెళ్ళారు. ఒకవేళ హంతకుడు అయి ఉండొచ్చు, లేదా వాడి ఫ్రెండ్. బస్సును ఫాలో అయ్యి ఇంత దూరం వచ్చారు, మర్డర్ చేసి ఎస్కేప్ అయ్యాడు. ఆ దయా, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే జరుగుంటుంది. వాడెవడైనా సరే ఆ బస్సులోనే ఉండాలి, అదే బస్సులో. చాలా విచిత్రంగా ఉంది. రుషాలి ఎలా డాబా నుంచి మాయమైంది? మళ్ళీ ఫోన్ ఏమో ఎత్తడం లేదు. మాట్లాడేదంతా ఆపేసి కాన్ఫరెన్స్ గురించి ఆలోచించాను. అందరూ మా వర్క్ గురించే ఆలోచించాలి. అందుకే కాన్ఫరెన్స్ని నేను హ్యాండిల్ చేస్తాను, ఓకేనా? సార్, ఆ తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు సార్. రుషాలి మేడం చెప్తానని చెప్పారు, కానీ ఆవిడ కూడా లేదే. ఏంటి ఇది ఇలాగవుతుంది?
ఒక పని చెయ్యి, బండిని సైడ్లో ఆపే. అథారిటీస్కి ఫోన్ చేసి ఇక్కడి నుంచి ఎలా రావాలని నేను అడుగుతాను. కానీ షాన్, బండి మధ్యలో ఎందుకు ఆపేయాలి? బండిలోనే ఉండి మాట్లాడుకోవచ్చు కదా. అరే మేడం, ఇక్కడ మామూలుగా నెట్వర్క్ దొరకదు. ఇక్కడంతా ఎక్కువ కొండలే ఉంటాయి. దారి తప్పితే మనం త్వరగా వెళ్ళలేము. సరిగ్గా చెప్తున్నాడు. ఇక్కడ అక్కడ పరిగెత్తే బదులు ఒకే చోట ఉండొచ్చుగా. హలో దయా సార్. అవును సార్, ఇక్కడ ఒక బస్సు ఉంది, ఎల్లో అండ్ వైట్ కలర్. అవును సార్, హైవేలో ఉంది. అవును సార్, ఆ నంబరే. సరే సార్, వాళ్ళతో మాట్లాడి ఒక పావు గంట ఆపుతాను. ఇలా చూడండి, మీరేం చేయాలనుకున్నారో అది త్వరగా చేయండి. హాఫ్ అన్ అవర్ అంతా ఇక్కడ మనం వెయిట్ చేయలేం. తర్వాత డౌట్ వచ్చేస్తుంది. గౌలీ చౌక్ నుంచి బస్సు వస్తుంది. మీరు రెడీగా ఉండండి. లైసెన్స్ బయటికి తీ. ఏంటి విషయం సార్? బయటికి తీ. సార్, ఈ బండి సైడ్లో కదా నించుంది. లైసెన్స్ బయటికి తీ. సరే సరే, పోలీసు వచ్చేసారు, నేను కాల్ చేస్తాను. నీ పేరేంటి? మోహన్. సరే, బస్సు ఎందుకని ఇక్కడ ఆగింది? పూనాకి వెళ్తున్నాం. సరే, ఇన్సూరెన్స్ పేపర్ చూపించు. ఉన్నాయి సార్. చూపించు. హాయ్ సార్, నా పేరు షాన్. షాన్ సార్. సార్, ఇదైనా ప్రాబ్లమా? నువ్వు వెనక్కెళ్ళు, వెళ్ళు. సార్ కొంచెం అర్జెంట్ పని, మేము వెంటనే వెళ్ళాలి సార్. ఎందుకు సార్ ఇక్కడ ఆపకూడదు? పేపర్ ఉందని చెప్తున్నాను. నేనేం చెయ్యాలో నాకు తెలుసు. సార్, మీకు కావాలంటే ఏదైనా ఇస్తాను, ప్లీజ్. హే, నువ్వు ముందు వెనకెళ్ళు, వెళ్ళు. ఒక నిమిషం. అరే, లైసెన్స్ ఎందుకు ఇచ్చావు నువ్వు? అరే, నన్నేం చేయమంటావయ్యా? వాడు అడిగాడు, ఇచ్చేశాను. ఇదిగో నీ లైసెన్స్. ఈసారి హైవేలో బండి ఆపకూడదు. సరే సార్, థ్యాంక్ యూ. నన్ను గుద్దేశారు. అరే, ఏంట్రా చేశారు? అరే, కాలు మీద బండి ఎక్కించారు. వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలని చెప్పండి. అరే, అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కాస్త చూసి వెళ్ళరా? ఏంటి మాకే నీతులు చెప్తున్నావా? మర్యాదగా మమ్మల్ని బస్సులో ఎక్కించుకి తీసుకుని అక్కడ దింపు, లేదంటే పోలీసులను పిలుస్తాం. అదేలా వదిలేమని చెప్తున్నారు? మీరు తప్పుకోండి. మీ కాల్ అంతా విరగలేదు, ఉత్తునే యాక్ట్ చేస్తున్నారు మీరు. ఓ అలాగా? రే సానే, పోలీసులు ఫోన్ చేయరా. మన అమ్మాయి గారి మీద టైర్ ఎక్కించాడు, అందరినీ బొక్కలు వేసేయాల్సిందే. ఫోన్ ఇక్కడ. ఒక నిమిషం. పోలీసులు ఎందుకు? వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోదా? సరే, లోపలికి రండి, వచ్చి కూర్చోండి. అవును, ఇంతకీ బస్సు ఎక్కడికి వెళ్తుంది? అరే, మేము పిలోరికి వెళ్తున్నాం. అక్కడ విశ్వశాంతి ప్రోగ్రాం జరుగుతోంది. విన్నారా మీరు? ఈ బస్సు పిల్లోకి వెళ్తుందంట. ముందు మనం బటన్ని వెతకాలి. సార్, ఇలా చూడు సానే, అందరికి మన కార్డు ఇచ్చేయి. అయ్యా, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మమ్మల్ని పిలవండి, పక్కాగా కచేరీ చేసిస్తాం. అన్నా, కార్డు తుమ్మిడి దగ్గరుంది. వెళ్ళివ్వు. అలాగే. ఇలా చూడండి అక్క, ఇదే మా కార్డు. సార్, ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఒక అమ్మాయి కూర్చుంది కదా, తన పేరు చారు.
తన షర్ట్లో ఒక బటన్ లేదు. మిగతా బటన్స్ అన్నీ ఉన్నాయి. అది బాడీ పక్కన ఉన్న బటన్ లాగే ఉంది. కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టుంది. సార్, ఇంకొక విషయం, బాత్రూంలో టిష్యూ దొరికింది కదా, అందులో దొరికిన మరక ఈ అమ్మాయి వేసుకున్న లిప్స్టిక్ కలరు 2 మ్యాచ్ అవుతున్నాయి. అంటే చారునే హత్య చేసింది. సార్, బస్సు దారి తప్పింది. ఇది పిలోరి వెళ్ళట్లేదు, వేరే చోటుకి వెళ్తుంది. ఏ డ్రైవర్ అన్నా, మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారు. బండి ఆపండి. మిమ్మల్ని పిలోరి వెనకాలకి వెళ్ళిపోయింది. ఆపండి. ఏంటయ్యా, కాన్ఫరెన్స్కి వెళ్ళే దారి వెనకాల వెళ్ళిపోయింది. ఏ డ్రైవరు, నీకేమన్నా మతిపోయిందా? బస్ ఆపాయా? ఓవర్గా చేస్తున్నారు మీరు. నేనెక్కడ చెప్తానో అక్కడికే ఈ బస్సు వెళ్తుంది. మరీ వెళ్ళి కూర్చో వెనకలు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేయాలి? ప్రయాణాన్ని ముగించాలి. త్వరగా త్వరగా త్వరగా. మేము పిల్లోరికి వెళ్తున్నాం. విశ్వశాంతి ప్రోగ్రాం జరగబోతోంది. మీరు దేనికోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నారో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. 40 దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఇంకాసేపట్లో వరల్డ్ పీస్ఫుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవబోతుంది. ఇది అన్ని దేశాలకి ఒక అద్భుతంగా ఉండబోతుంది. ఈ రోజు జరగబోయే కాన్ఫరెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఒకే విషయం మాత్రమే చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రపంచం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. సార్, వాళ్ళందరినీ కాల్ చేస్తున్నారు. వాళ్ళు లోపలే ఉన్నారు. అంబులెన్స్కి ఫోన్ చేయండి. సార్,
హలో, అంబులెన్స్. ఎవరా నువ్వు? ఎవరని అడిగాను? మేము టెర్రరిస్ట్. ఇంతకు ముందే మేము ప్లాన్ చేసాం ఈ కాన్ఫరెన్స్ ని చెడగొట్టాలని. అయినా సిఐడి వాళ్ళు మా ప్లాన్ అంతా చెడగొట్టేశారు. నీ మూర్ఖత్వం వల్ల ఎంతమంది అమాయకులు చనిపోయారో చూడు. వాడు చావాల్సిందే. ఇలాంటి పోరాటంలో చాలా ప్రాణాలంతా పోతాయి. నోరు ముయ్యరా, మర్యాదగా చెప్పు. ఈ దారుణమైన ఆయుధాలు సిటీలోకి ఎలా తీసుకొచ్చారో? నేను ఒక ఇంటిని రెంట్కు తీసుకున్నాను. అక్కడే ఆయుధాలని దాచిపెట్టాను. అయినా అక్కడ ఉండే ఓనర్కి ఎలాగో తెలిసిపోయింది. అయినా నేను తనని కూడా చంపేశాను. వృషాలిని నువ్వే చంపేవో లేదో అది కూడా మేమే కనిపెడతాం. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీకు ఉరిశిక్ష పడుతుంది. మనం ఏం చేసాం? మళ్ళెందుకు పట్టుకొని ఇలా అడుగుతున్నారు? వాళ్ళ పరిస్థితిని చూసావు కదా, నోరు మూసుకునుండు, అదే మనకి మంచిది. చారు ఫైట్ చేసే సిస్టర్, జతిన్ దెబ్బలు తినే అల్లుడు, తర్వాత షాన్ భయంకరమైన టెర్రరిస్ట్. అదలా ఉండండి, వృషాలిని ఎవరు చంపుంటారు? సార్, ఇక్కడ బింద్యా కూడా ఉంది. తనకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చివరిసారిగా వృషాలిని తనే ప్రాణాలతో చూసింది. సార్, ఇక్కడ బింద్యా కూడా ఉంది. తనకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చివరిసారిగా వృషాలిని తనే ప్రాణాలతో చూసింది. నాకు ఎలాంటి తెలుస్తుంది? నేను తినటానికి వెళ్ళాను. అరే అవును కదా, వింధ్యా మేడానికి ఆకలిస్తుంది, తను తినటానికి వెళ్ళింది, అంతే కదా. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పనా?
వింధ్య చారుని చూసింది. చారు వింధ్యాకి సిగ్నల్ ఇచ్చింది. వింధ్య రక్తాన్ని చూసింది. సైలెంట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. తర్వాత చారు కత్తిని బాగా క్లీన్ చేసేసి అదే బస్సులో ఎక్కి ట్రావెల్ చేస్తుంది. సార్, మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, కానీ నేను వాళ్ళని చంపలేదు. కానీ నీ బటన్ స్టోర్ రూమ్ లో ఉంది. సార్, నాకు తెలీదు. అయితే వీడికి తెలుసుంటుంది, షాన్కి. రుషాలికి నీ మీద అనుమానం రావడంతో తన్ని చంపేశావా? తనని చంపేసి నా ప్లానే ఎలా చెడగొట్టుకుంటానని తెలిసి చెప్పండి. నాకు మరణం దండన ఇచ్చినా కూడా ఇదే నేను చెప్తాను. తనని నేను చెప్పలేదు. అలా అయితే వింధ్య, నువ్వు చెప్పు, వృషాలిని ఎవరు హత్య చేసింది? చారు వచ్చి దాన్ని హత్య చేయలేదు అంటే, అది కాకుండా చనిపోయిన రిషాలిని షాన్ హత్య చేయలేదంటే అప్పుడు చేసిందెవరు? అరే అవును కదా, నేను అసలు మర్చిపోయాను. నువ్వే కదా నా దగ్గర చెప్పావు, నువ్వు ఆ ప్లేస్ నుంచి ఎవడో కారులో ఎక్కి పారిపోయింది చూశానని. కారులో ఎక్కి ఏంటి జతిన్? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను అక్కడ ఉన్నాను, కానీ నేను రిషాలిని చంపలేదు. నువ్వు రిషాలిని హత్య చేయలేదు. సరే, నువ్వు రిషాలిని హత్య చేయలేదు, కానీ మాకు తెలుసు రుషాలిని హత్య చేసిందెవరని మాకు తెలుసు. ఏంటి మదన్ గారు, కరెక్టా? మదన్నా? సార్, మదన్కి ఏం తెలుస్తుంది? మదన్కి ఏంటేంటి తెలుసు అనేది మేము తర్వాత చెప్తాం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు జతిన్. ఆ బస్సు ఉంది కదా, ఆ బస్సులోనే కదా రుషాలి కాన్ఫరెన్స్ కోసం బయలుదేరి వెళ్ళింది? అవును సార్, ఈ బస్సు వల్లనే కదా ఇదంతా జరిగింది. కరెక్ట్గా చెప్పావు. ఆ బస్సే అన్ని విషయాల్ని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేసింది. ఆ బస్సు వెనకాల మాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఆ ఫింగర్ ప్రింట్సే రుషాలి బాడీ మీద కూడా దొరికాయి. రుషాలి బాడీ మీదనా? ఎస్ సార్, ఇదెలా పాసిబుల్ అవుతుంది? మేము ఎప్పుడైతే ఆ గుడౌన్లో ఆ మూట తీయటానికి వెళ్ళామో, రుషాలి బాడీ తీయటానికి వెళ్ళాం కదా, అప్పుడు చూసాం. సార్, చేతిలో ఆనవాళ్ళున్నాయి. నేను వాచ్ పెట్టుకుందనుకుంటా. రుషాలి చేతిలో వాచ్ కనిపించట్లేదు. తను ప్రాణాలతో ఉంటే తను వాచ్ పెట్టుకునేది. ఈ గడియారాన్ని దొంగలించిన వాడే ఈ మదన్. ఆ వాచ్లో 3 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఒకటి రుషాలి, ఇంకొకటి మదన్, అలాగే మూడోది జతిన్. నా ఫింగర్ ప్రింట్సా? అవును, నువ్వేమనుకున్నావు? నీ ఫింగర్ ప్రింట్స్ని నేనెందుకు తీయాలి? ఇంట్లో ఫ్రేమ్ చేసి హ్యాంగ్ అవుట్ చేయడానికా? బస్సు వెనకాల అలాగే వాచ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నీవే. చెప్పు, రుషాలిని ఎందుకు చంపావు నువ్వు? చెప్పు, రుషాలిని ఎందుకు చంపావు? నేనేం చేయాలి? తను కంప్లైంట్ చేసిన పోలీస్ దగ్గర కొట్టించుకోవాలా? నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలా? తన్నేగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు? తను నటించమంటే నటించడానికి ఒక బొమ్మ అవసరపడింది. నేను కరెక్ట్ సమయానికి వెయిట్ చేశాను. ఆ సమయమే కదా నీకు దొరికింది దాబాలో. దానిని నేను చంపే తీరాలి. అక్కడ నేను కాల్చలేకపోయాను. నేను ఇంకో మొబైల్ నుంచి కాల్ చేశాను, డాబా వెనక్కి రమ్మని. తను వచ్చింది. నువ్వెక్కడా? తను వచ్చిన వెంటనే షాన్ ఇంకా షారు గురించి కంప్లైంట్ చేసింది. నీ దగ్గర నేను చాలా మాట్లాడాలి. నువ్వెక్కడికి ఎలా వచ్చావు? అదా నేను ఇప్పుడే చెప్తున్నాను. మాటలంతా విని నేను ఊరుకోలేకపోయాను. కానీ వాళ్ళకి నేనేం చేయాలి? నా దగ్గర విరోధం పెట్టుకోకూడదని నేను కత్తి తీసుకొని పెట్టను. తాను ఇప్పుడు చేశాను. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. అయ్యగారు ఫ్రీ అయిపోయాడంట. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళి ఊసల లెక్క పెడతావు. దీన్నేనా నువ్వు స్వతంత్రం అని చెప్తున్నావు? వృషాలిని హత్య చేసినందుకు గాను
నీకు ఉరి శిక్ష కూడా పడొచ్చు జతిన్. ఉరి శిక్ష.